తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా 5 సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఇక లోక్సభకు వచ్చేసేపటికి 4 ప్రకటించాల్సి ఉంది. జనసేన 5 అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఇక బీజేపీ మాత్రం ఆ పార్టీకి ఇచ్చినటువంటి లోక్సభ కానీ అసెంబ్లీ స్థానాలు కానీ ఇంకా ప్రకటించలేదు అభ్యర్థుల్ని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీలో ఉన్నారు. రేపు బీజేపీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆ స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనేది రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పెండింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మనం ఒకసారి ప్రాబబిలిటీస్ని చూద్దాం. సో ఇక్కడ ఎంపీ స్థానాలకు సంబంధించి ఎంపీలు విజయనగరం వచ్చేసి అశోక్ గజపతిరాజుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా విజయనగరం విషయంలో కొంత కూటమిలో ఇంకా చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయనగరం బీజేపీకి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది. ఒకవేళ విజయనగరం కనుక బీజేపీకి ఇస్తే అప్పుడు రాజంపేట మారేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే విజయనగరం తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. అది జరిగితే కనుక అశోక్ గజపతిరాజు అక్కడి నుంచి పోటీలో ఉంటారు. కేంద్ర మాజీ మంత్రి ఆయనకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. సో అక్కడి నుంచి అశోక్ గజపతిరాజు విజయనగరం నుంచి పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అని చెప్పి తెలుస్తుంది. ఇక అనకాపల్లి నుంచి చింతకాయల విజయ్ లేదంటే సీఎం రమేష్, అంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా బీజేపీ పోటీ చేస్తుందా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ అక్కడి నుంచి పోటీ చేస్తుంది, సీఎం రమేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది దాదాపుగా 90% ఉంది ప్రచారం. బట్ 10% ఇంకా కొంచెం డౌట్ ఉంది. చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు అనేటువంటిది వినిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కనుక తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అనకాపల్లి నుంచి అప్పుడు రాజంపేట వెళ్ళే అవకాశం ఉంది బీజేపీ. సో ఇక అరకు నుంచి కొత్తపల్లి గీత బీజేపీ ది ఫైనల్ ఇంకా అభ్యర్థి. రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ. నరసాపురం రఘురామకృష్ణరాజు బీజేపీ. ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ. ఇది ఫిక్స్, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. ఇక తిరుపతి నుంచి నిహారిక బీజేపీ. సో బీజేపీ పోటీ రత్నప్రభ కుమార్తె ఆవిడ పోటీ చేసే అవకాశం ఉంది తిరుపతి నుంచి. ఇక రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ. సో ఇక్కడ కనుక రాజంపేట నుంచి కనుక బీజేపీ పోటీ చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు ఏదైనా సరే మార్పు రాజంపేట మీద ఆధారపడింది. రాజంపేట విజయనగరం అనేది. అనకాపల్లిలో మరి సీఎం రమేష్ అక్కడ పోటీ చేయబోతున్నారు బీజేపీ తరఫు నుంచి అని చెప్పి చెప్తున్నారు. బట్ చివరి నిమిషంలో ఏమైనా మారేటువంటి అవకాశం ఉందా, సర్వేల రూపంలో ఒకవేళ ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే అనేది కూడా వినిపిస్తుంది. ఇక కడప నుంచి వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ వీరశివారెడ్డిని ఫైల్ చేసే అవకాశం ఉంది. అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి లేదా పోల నాగరాజు పేరు వినిపిస్తూ ఉంది. ఇక్కడ జేసీ పవన్ రెడ్డి కరెక్ట్ అయినటువంటి ఎంపీ అభ్యర్థి అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తోంది. బట్ ఇక్కడ కూడా పవన్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించి వేరే పోల నాగరాజుని అక్కడి నుంచి పోటీ చేపిస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇది లోక్సభ లిస్ట్, పెండింగ్లో ఉన్నటువంటి లిస్ట్. కూటమికి సంబంధించి పెండింగ్లో పడినటువంటి అభ్యర్థుల లిస్టు ఇది అయి ఉంటుంది. రేపు సాయంత్రం అయితే ప్రకటించే అవకాశం ఉంది బీజేపీ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. జనసేన విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఉంది. కాకినాడ ఆల్రెడీ అక్కడి నుంచి ఉదయ్ శ్రీనివాసన్ ప్రకటించారు కాకినాడ నుంచి, అలాగే మచిలీపట్నం నుంచి బాలశౌరి. సో జనసేన విషయంలో ఎలాంటి అస్పష్టత లేదు. లోక్సభ అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య కొంచెం అటు ఇటు ఒక 2 స్థానాల్లో కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. అది రేపు సాయంత్రం లోపల కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈలోపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయా లోక్సభ స్థానాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు వీళ్ళే అయి ఉంటారు అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి కానీ లేదా ఇతర రాజకీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సోర్స్ ప్రకారం ఇప్పుడు మనం ఇది డిస్ప్లే చేస్తున్నాం. సో రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అయితే పోటీ చేసిన అవకాశం ఉంది అనేది మాత్రం వినిపిస్తూ ఉంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు
అసెంబ్లీలకు వచ్చేటప్పటికి 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. దాంట్లో ఆల్రెడీ 94 స్థానాలు మొదట ఆల్రెడీ తొలి జాబితాలను అనౌన్స్ చేశారు. రెండో జాబితా 34. ఇప్పుడు 11 మంది అసెంబ్లీ అభ్యర్థులని ఇవాళ ప్రకటించడం జరిగింది. ఇక మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీల్లో ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉంది అనేది చూద్దాం. హెచ్ఎల్ నుంచి కిమిడి కళా వెంకట్రావు పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. మాజీ ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన. సో ఆయనకి హెచ్ఎల్ నుంచి పోటీ చేసిన అవకాశం కనిపిస్తుంది. చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు దాదాపుగా కన్ఫర్మ్ అవుతుంది. ఇవాళ కూడా సర్వేలు చేస్తూ ఉన్నారు గంటా శ్రీనివాసరావు గెలుపు ఓటముల మీద. కాబట్టి చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు మిస్ అయితే కిమిడి నాగార్జునకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పాలకొండ నుంచి నిమ్మల నిబ్రం, తేజోవతి లేదా నాగేశ్వరరావు జనసేన పార్టీకి వస్తుంది. జనసేన పార్టీ ఆల్రెడీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ 21లో ఆల్రెడీ 16 ప్రకటించారు. ఇంకా 5 ఉన్నాయి. ఈ 5లో పాలకొండ నుంచి 3 పేర్లు పరిశీలిస్తున్నారు జనసేన. బహుశా తేజోవతికి కావచ్చు అని చెప్పి వినిపిస్తుంది. ఇక భీమిల్ నుంచి కొరడా రాజబాబు భీమిల్ నుంచి లేదా గంటా శ్రీనివాసరావు. ఇక్కడ కనుక గంటా శ్రీనివాసరావు ఒకవేళ లేకపోతే ఆయన భీమిల్ అడుగుతున్నారు గంటా శ్రీనివాసరావు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం జరిగితే చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు లేదా భీమిల్ నుంచి చివరి నిమిషంలో ఒకవేళ ఉంటే అప్పుడు కొరడ రాజబాబు మిస్ అవుతారు. ఇక్కడ కిమిడి నాగార్జునకి చీపురుపల్లి నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఇక విశాఖ నార్త్ ఫిక్స్ విష్ణుకుమార్ రాజు. పాడేరు కుర్సా ఉమామహేశ్వరరావు బీజేపీ గిరిజన మోర్చాకు సంబంధించినటువంటి లీడరు. పాడేరు నుంచి కుర్సా ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అవనిగడ్డ నుంచి ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా జనసేనలోకి రాబోతూ ఉన్నారు. సో వంగవీటి రాధాకి అక్కడి నుంచి అవనిగడ్డ నుంచి పోటీ చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధం అవుతుంది. సో ఇప్పటికే జనసేనతో టచ్లో ఉన్నాడు వంగవీటి రాధా. సో వంగవీటి రాధా అవనిగడ్డ నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. ఇన్ కేస్ అది మిస్ అయితే కనుక ఏవి కృష్ణాంజనేయులు పేరుని పరిశీలిస్తుంది జనసేన పార్టీ. ఇక విజయవాడ వెస్ట్ నుంచి శివస్వామి బీజేపీ తరఫు నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. శివస్వామి అందరికీ తెలుసు. సో విజయవాడ వెస్ట్ నుంచి శివస్వామిని పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన ఈ మధ్యకాలంలో బీజేపీ కానీ లేదా హిందుత్వం మీద కానీ ఆయన చాలా ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ హైలైట్ అయినటువంటి స్వామీజీ ఆయన. సో ఇక కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ అది ఫిక్స్. కామినేని శ్రీనివాస్ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవేళ ఇన్ కేసు ఆయన వయస్సు కనుక ఏదన్నా అడ్లయితే లేదంటే ఆయనకి కామినేని శ్రీనివాస్కి ఫిక్స్ అది. దర్శి నుంచి గరికపాటి వెంకట్ జనసేన పార్టీ తీసుకుంటుంది దర్శి నుంచి. సో అక్కడి నుంచి గరికపాటి వెంకట్ పేరుని పరిశీలిస్తుంది. ఆ పేరే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రైల్వే కోడూరు ఇక్కడ పనతల సురేష్ లేదా సాయి గోవర్ధన్ రెడ్డి బీజేపీ తరఫు నుంచి రైల్వే కోడూరు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి సాయి గోవర్ధన్ రెడ్డి లేదా సురేష్ సో అని అంటున్నారు. సో ఇక్కడ సురేష్ ఫలసల అనేది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎస్సీ కాబట్టి బహుశా ఆయన గోవర్ధన్ రెడ్డి, బట్ ఇక్కడ సురేష్ ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది రైల్వే కోడూరు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి ఇది ఫిక్స్. ఆదోర్ నుంచి కొనగిరి నీలకంఠం బీజేపీ అభ్యర్థి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ తెలుగుదేశం పార్టీ ఫిక్స్. ఇన్ కేస్ కోట్ల సుజాతమ్మ మిస్ అయితే వైకుంఠం ప్రసాద్ పేర్లు పరిశీలిస్తుంది తెలుగుదేశం పార్టీ. బహుశా కోట్ల సుజాతమ్మదే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం ఇటీవల తెలుగుదేశం పార్టీ చేరాడు వైసీపీ నుంచి, ఆయనకి ఫిక్స్ అక్కడ. సో అనంతపురం నుంచి వరుణ్ భవానీ రవికుమార్ వీళ్ళిద్దరిలో ఒకరిని జనసేన పార్టీ ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అనంతపురంలో వాస్తవంగా అక్కడ కొన్ని ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ ఉంది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలా లేదంటే జనసేన పోటీ చేయాలనేది మీద. వన్ కేసు తెలుగుదేశం పార్టీకి కనుక వెళితే అది ఆ సీటు అప్పుడు ప్రభాకర్ చౌదరికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే జనసేన అక్కడ అనంతపురం నుంచి పోటీ చేయాలనుకుంటుంది, అనంతపురంలో ప్రాతినిధ్యం కావాలనుకుంటుంది. కాబట్టి అక్కడి నుంచి వరుణ్ లేదా భవానీ రవికుమార్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ధర్మవరం ఫిక్స్ వరదాపురం సూరి బీజేపీ తరఫు నుంచి ఆయన ధర్మవరం నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. సో ఇది కూటమికి సంబంధించినటువంటి పెండింగ్ లిస్ట్. దీని మీద ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు లిస్టు మీద ఆసక్తిగా ఉండేది, బట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. బీజేపీ
6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ప్రకటించడానికి ఆ లిస్టు తోటి ఢిల్లీలో పురంధరేశ్వరులు ఉన్నారు. రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ పెండింగ్లో ఉన్నటువంటి 5 అసెంబ్లీ స్థానాలు అలాగే 4 లోక్సభ స్థానాలు ఏంటి అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్న మార్పులు 1-2 తప్ప మిగిలిన మార్పులు ఉండేటువంటి అవకాశం లేదు. దాదాపుగా ఇదే లిస్టు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రేపు సాయంత్రానికి కూటమికి సంబంధించిన అభ్యర్థులు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కంప్లీట్గా. సో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి లిస్ట్ అయితే నేను చూపించిన దాంట్లో పెద్దగా మార్పులు ఉండేటువంటి అవకాశం లేదు, 1-2 మినహా. సో ఈ విషయంలో క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యనే ఒక విజయనగరం రాజంపేట ఇక్కడ, అలాగే అనకాపల్లి విషయంలో కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయి విజయపాత్రుడు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కాబట్టి సో కానీ సీఎం రమేష్ బలమైనటువంటి అభ్యర్థి అని చెప్పి భావిస్తుంది బీజేపీ. సో ఆయనకి ఇస్తారేమో, కొంచెం అటు ఇటు మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లేదంటే ఫైనల్ జాబితా ఇదే అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.